తీగ జాతికి చెందిన ఈ మూలికను శతావరి లేదా పిల్లి పీచర అని కూడా పిలుస్తారు. ఆయుర్వేదంలో ఇతర మూలికలతో కలపకుండా వాడే ఒకే ఒక్క మూలిక ఇదే. అంతేకాకుండా ఇది ఆయుర్వేదంలో రసాయన ఔషధాలు అంటే ఇమ్యూనిటీని పెంచడంతో పాటు వ్యాధి లక్షణాలను కూడా తగ్గించే గుణాలు కలిగి ఉన్న మూలికల్లో ఒకటిగా ఉంది. అయితే శతావరిలో ఈ రసాయన ఔషధ గుణాలు ఉన్నాయని ఆధునిక పరిశోధనల్లో కూడా తేలింది. ముఖ్యంగా ఈ శతావరి ఆడవారి గర్భసంచిలో వచ్చే అనవసరమైన కదలికలను తగ్గించి గర్భసంచిని హెల్దీగా ఉంచడంతో పాటు పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తిని పెంచడంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకా ఇది కడుపులో మంటని తగ్గించడంతో పాటు ఆల్కహాల్ తాగడం వల్ల అల్సర్, లంగ్స్ వ్యాధుల వల్ల డ్యామేజ్ అయిన కణాలను రిపేర్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకా ఇది శరీరంలోకి ప్రవేశించే రకరకాల సూక్ష్మ జీవులతో పోరాడి రోగాలు రాకుండా నివారిస్తుంది. అలాగే ఇది స్ట్రెస్ వల్ల వచ్చే మెంటల్ ప్రాబ్లమ్స్ ను తగ్గించడంలో కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇక దీనిని ఎవరెవరు ఎప్పుడెప్పుడు తీసుకోవాలంటే ముఖ్యంగా పిల్లలు పుట్టని వారు గర్భధారణ కోసం, గర్భిణీలు అబార్షన్ కాకుండా ఉండడానికి తీసుకోవచ్చు. ఇక మోనోపాస్ తో బాధపడే వాళ్ళు దీనిని తీసుకుంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇక యూరిన్, మోషన్ లో బ్లడ్ పడేవాళ్లు పాలల్లో శతావరి పౌడర్ ను మరిగించి తాగితే ఆ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఇంకా టీబీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్లు ఇతర మందులతో పాటు దీనిని తీసుకుంటే ఇమ్యూనిటీ పెరిగి టీబీ నుంచి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. ఇక బాగా సన్నగా ఉండి హెల్దీగా బరువు పెరగాలనుకునే వాళ్ళు కూడా దీనిని డైలీ తీసుకోవచ్చు. అలాగే ఇది మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ను కూడా కొంతవరకు తగ్గిస్తుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి మహిళలు వీలైతే దీనిని మీ డైట్ లో చేర్చుకోవడానికి ట్రై చేయండి.